ఇప్పుడు కొన్ని వారాల వ్యవధిలోనే బీహార్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయండి. ఆ ఎలక్షన్స్లో ఇప్పుడు కేవలం 1 నెల లేదా నెలన్నర టైం ఉంది ఎలక్షన్స్ అవ్వడానికి. ఈ తక్కువ టైం ఏదైతే ఉందో ఇంతలోనే ఎలక్షన్ కమిషన్ ఒక వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే బీహార్లో అనఫిషియల్ ఓట్స్ ఎస్ఐఆర్ అనే ప్రక్రియ ద్వారా బీహార్లో అనఫిషియల్ ఓట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే ఘుస్బేటి అంటే అనఫిషియల్గా ఇండియా కాకుండా వేరే ఇతర దేశాల బార్డర్స్లో నుంచి అనఫిషియల్గా ఇండియా పర్మిషన్ లేకుండా ఇండియాలో వచ్చేసి బీహార్లో సెటిల్ అయిపోయిన 69 లక్షల మంది ఓటర్స్ మేము తీస్తున్నాము అని అంటున్నారు అని చెప్పారు. వాళ్ళ సమాధానం ఇది. సో 69 లక్షల ఓటర్లని ఓటర్ లిస్టులో నుంచి పూర్తిగా పేర్లు తీసేస్తున్నారు. సరే, ఓకే, తీసేశారు. కానీ కొత్తగా 21,50,000 మందికి పైగా ఎందుకు ఓటర్స్ యాడ్ చేశారనే దానికి సరైన ట్రాన్స్పరెంట్ సమాధానం ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు. సరే, ఎక్కడైనా ఒక ఓటర్ లిస్టులో పేర్లు ఎవరైనా చేర్చుకుంటున్నారంటే ఒక 6 నెలలు 1 సంవత్సరం విడిదిలోనే ఆ టైంలోనే అన్ని ఓట్లు రావు. అలాంటిది కేవలం నెలన్నర ఎలక్షన్స్కి బాకీ ఉన్న టైంలోనే సడన్గా 21,50,000 పైగా కొత్త ఓట్లు యాడ్ అయ్యాయి. అలాంటిది సడన్గా అదే టైం తక్కువ ఉన్న టైంలో 69 లక్షల కన్నా ఎక్కువ ఫ్రాడ్ ఓటర్స్ని మేము కనిపెట్టేసామంటే ఇది నిజానికి చెప్పాల్సింది దాదాపుగా అసాధ్యమైన విషయం. మరి ఎవరిని కాపాడడానికి ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ యాక్చువల్లీ దీనికి కారణం ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ బీహార్లో రాహుల్ గాంధీ గారు పర్యటించారు. అక్కడ ఓట్ చోరీ గురించి ఆయన బాగా కంప్లీట్గా ఎక్స్ప్లోజ్ చేసి అందరికీ తెలిసేటట్టుగా చెప్పారు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. అది మొత్తం అయ్యింది, పెద్ద రచ్చ అయ్యింది. సో ఇండియా వైడ్కి అందరికీ తెలిసింది ఇప్పుడు అదంతా. కాకపోతే ఏంటంటే బీహార్లో దానికి బాగా స్ట్రాంగ్ సపోర్ట్ దొరికింది. ఆయన క్యాన్వాసింగ్ వెళ్ళినప్పుడు, క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు, అక్కడ విజిట్ చేసినప్పుడు ఓట్ చోరీ గురించి చెప్పినప్పుడు చాలా ఇమ్మెన్స్ సపోర్ట్ దొరికింది దానికి. సో పబ్లిక్ చాలా అవేర్ అయ్యారు దాని గురించి. సో పబ్లిక్ అవేర్ అయ్యారు. ఇప్పుడు బీజేపీకి ఓట్స్ పడడం చాలా కష్టం అయిపోతుంది. ఆర్జేడీ పార్టీకి, ఇండియా అలయన్స్ పార్టీకి, తేజస్వి యాదవ్కి సపోర్ట్ ఎక్కువగా ఉంది. రాహుల్ గాంధీ ఆర్జేడీ పార్టీతో, తేజస్వి యాదవ్ గారితో ఇండియా అలయన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ కొంచెం హెవీ అయిందనమాట. సో ఓట్స్ అనేవి ఆ వైపు కన్వర్ట్ అయ్యాయి. నితీష్ కుమార్ అనేవాడు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న వ్యక్తి, ఆయన ఓట్ బ్యాంక్ ఇప్పుడు తగ్గింది. సో అది ఎక్కడ జరుగుతుందా, బీహార్ ఎలక్షన్స్లో ఎలా మనం మ్యానిపులేట్ చేయాలి అని చూస్తుండగా చేసిన పని ఇది. ఈ 69 లక్షల ఓట్లను తొలగించారు. ఎవరబ్బా వీళ్ళంతా అంటే హిందూస్ కాదండి, ఎక్కువగా హయ్యెస్ట్ మెజారిటీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ముస్లిమ్స్. ఆ 69 లక్షల ఓట్లలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మెజారిటీగా ఉన్న పీపుల్ ముస్లిమ్స్ తీసేస్తే ఏమవుతుంది? ఎలాగో మైనారిటీస్ అన్నవాళ్ళు ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, సిక్స్ కానివ్వండి, కంప్లీట్గా బీజేపీకి ఆపోజిట్ అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, నగ్న సత్యం. సో వీళ్ళు ఏం చేశారంటే సింపుల్గా ఏదైతే మన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది హిందూస్ సపోర్ట్ చేస్తారని చెప్పట్లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి దీని గురించి తెలియదు. ఈ కాంట్రవర్సీస్ గురించి, ఈ మైనారిటీస్ మీద వాళ్ళు చేసే అఘాయిత్యాల గురించి, వాళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాల గురించి తెలియదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొంతమంది నమ్ముతారు, దానివల్ల అది వేరే విషయం. సో ఎవరైతే అసలు 100% వీళ్ళ దగ్గర నుంచి ఓట్స్ మనకు పడవు అని ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో ఆ మైనారిటీస్ వాళ్ళ ఓట్లన్నీ తొలగించేసి వాళ్ళకి ఈజీ చేసుకుంటున్నారు. అది దీనికి తోడు ఏంటంటే దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళకి సహాయం చేస్తుంది, బీజేపీ పార్టీకి దానికి సహాయం చేస్తుంది. సో నేనేమంటానంటే ప్రజలు ఏమీ దద్దమ్మలు కాదు, ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఓట్ చోరీ ఇష్యూ ఇప్పుడు నేషనల్ వైడ్ ఇష్యూ అయింది. అదంతా ఎంత ఎక్స్ప్లోర్ అయిందో, ఎంతవరకు అది ఆ ఓట్ చోరీ ఎక్స్పోజ్ అయిందో అందరికీ తెలిసిందే. సో మీరు ఎన్ని నాటకాలు చేసినా సరే, ఏం చేసినా సరే ప్రజలు మిమ్మల్ని నమ్మే సిచ్యువేషన్స్లో లేరు. పైగా ఇంకో విషయం, ఎలక్షన్స్ వస్తున్నాయన్న టైంలో ఈ వీక్ అవుతున్నాం అనే సంగతి తెలిసినప్పటి నుంచి ప్రజలు
ఎక్కడ వాళ్ళ ఓట్లన్నీ తగ్గిపోతాయని చెప్పేసి 10,000 రూపాయలు అంటే డైరెక్ట్గా ఓట్లు కొనలేక మీ బ్యాంకుల్లో ఆడవాళ్ళకి 10,000 రూపాయలు నెల 10,000 రూపాయలు వేస్తామని చెప్పేసి వాగ్వాదాలు చేస్తున్నారు నితీష్ కుమార్ గారు. సో ఇదంతా ఆలోచిస్తుంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి, ఎలాంటి పార్టీస్కి మనం ఓటు వేస్తున్నాం, ఎలాంటి పార్టీస్కి మనం సపోర్ట్ చేస్తున్నాం. కంప్లీట్గా ఒక మైండ్ సెట్ అనేది మనం ఒకసారి మార్చుకోవాలి, మన దృష్టికోణాన్ని మార్చుకోవాలి, ఒకసారి చూసే విధానం మార్చుకోవాలి. ఎలాంటి వాళ్ళు ఉన్నారు మన చుట్టుపక్కల. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ముక్తార్ అహ్మద్ అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.